श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। गोपबालसुन्दरी गणावृतं कलानिधिं रासमण्डली विहारहारकारिकामसुन्दरं पद्मयोनिशङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये। గోకులేశ్వరైనటువంటి కృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మీయులకు ఆస్తికులు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం ప్రతిరోజు ధనుర్మాస వ్రత మాహాత్మ్యాన్ని గురించి తెలుసుకుంటూ 24 పాసురముల వరకు తెలుసుకున్నాం. ఈ రోజున 25వ పాసురం యొక్క విశేషాలని గురించి అందరం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఈ గోపికలందరూ కలిసి స్వామిని గురించి మంగళాశాసనం చేస్తూ ఉండగా ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ప్రేమకు, అనురాగానికి, వాళ్ళ యొక్క వాగ్ వైభవానికి చాలా బాగా సంతోషించినటువంటి వాడై, ఓ గోపికలారా, మీకు జన్మసిద్ధంగానే నాయందు ఉన్నటువంటి ప్రేమ చేత మీరందరూ నాకు మంగళము కలుగుగాక అని ఆకాంక్షిస్తూ ఉన్నారు. సంతోషం. కానీ ఇంత రాత్రివేళ మంచులో నడచి వచ్చి కేవలం నాకు మంగళాశాసనం చేయడమే దీంట్లో ఉన్నటువంటి పరమావధి అని నేను అనుకోవడం లేదు. మీ మనస్సులో ఏవైనా కోరిక ఉంటే అది చెప్పినట్లయితే దాన్ని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను అని కృష్ణ భగవానుడు వాళ్ళతో అన్నాడు. అలా అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ కృష్ణుణ్ణి మాట్లాడుతూ చూస్తూ ఆయన యొక్క ప్రేమలో తరించిపోతూ వాడు మాట్లాడుతున్నటువంటి మాటలే తరువాత పాసురంగా మనకు కనిపిస్తాయి. కృష్ణ పరమాత్మ మీరందరూ శ్రమపడి నా దగ్గరకు వచ్చారు అన్న మాటని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అయ్యా, నువ్వు పడినటువంటి శ్రమ ముందు మా శ్రమ ఎంత స్వామి? నీవు మమ్మల్ని రక్షించడం కోసం, కాపాడడం కోసం సర్వేశ్వరుడు అయి ఉండి కూడా, జన్మరాహిత్యము కలిగినటువంటి వాడిని అయి ఉండి కూడా జన్మించి మా కోసం కదా వచ్చావు. కనుక నీకంటే మేమేమి గొప్పవాడం కాదు అని స్పష్టపరుస్తూ పరమాత్మ యొక్క సర్వోన్నతత్వాన్ని మన ముందు ఉంచుతుంది ఈ పాసురం. అట్లా వీళ్ళందరూ కూడా సర్వజన శ్రేయోదాయకమైనటువంటి నీ జన్మ వృత్తాంతం ఎంత గొప్పదో కదా అని వాళ్ళు కృష్ణ జన్మ వృత్తాంతాన్ని గురించి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. మాకు ప్రధానమైనటువంటి ప్రయోజనం నీవు పడినటువంటి కష్టాలను చూడడం చేత నీకు మంగళము పాడడమేనన్న ఆకాంక్ష మాత్రమే ఉన్నదయ్యా, మరొకటి లేదు. కానీ లోకుల కోసం వ్రతం చేయాలి అని కదా మేము కోరుకున్నాము. వర్షాలు పడి ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం మేము. కనుక లోకానికి మేలు చేకూర్చడం కోసం ఈ వేణుగాన అమృతాన్ని కనుక వినిపించినట్లయితే ఆ వేణుగానము చేత మేఘములన్నీ కూడా వర్షించి మంచి వర్షాలు పడతాయి కదా స్వామి. కనుక నీ దగ్గర ఉన్నటువంటి ఆ పర అనేటువంటి ఆ వేణువును మాకు అందించవలసింది అని ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తున్నారండి. ఇక మనం అందరం కూడా ముందుగా తెలుసుకున్నటువంటి 23వ పాసురంలో సర్వ పదార్థాలు, అన్ని రకాలైనటువంటి జీవరాశులు మొదలైనవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క తత్వము కలిగినవే, ఆత్మకము లేక తప్ప మరొకటి కాదు అని, ఆ పరమాత్మ ఆత్మకత్వము లేనటువంటి వస్తువు ఏదీ లేదు అని 23వ పాసురంలో మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఇక 24వ పాసురం దగ్గరికి వచ్చేసరికి సర్వశబ్దములు పరమాత్మ యొక్క వాచకములే తప్ప మరొకటి కాదు. సర్వములైనటువంటి శబ్దములు కానీ, భూమి మీద ఉన్నటువంటి ప్రతి విషయము సర్వ వ్యాపకత్వము కలిగిన పరమాత్మకు చెందినదే తప్ప మనది కాదు అని, ఆ విషయాన్ని తెలుసుకుని భగవంతుడికి మంగళము పాడడమే పరమ పురుషార్థము అని వీళ్ళు జ్ఞానంతో కలిగినటువంటి
ప్రేమ వలన కీర్తించడం జరిగింది 24వ పాసురంలో. ఇక ఈ 25వ పాసురం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భగవంతుణ్ణి పొందడం ఈ శరీరంతో ప్రకృతి మండలంలో సంభవించదు. అంటే ఈ మానుషికమైనటువంటి శరీరంతో భగవానుడిని పొందడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎప్పుడు అంటే ఈ ప్రాకృతికమైనటువంటి జీవనంలో. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ పరమ వ్యోమము, పరమపదము అనేటువంటి శబ్దాలతో వ్యవహరించబడేటువంటి శ్రీ వైకుంఠమునే చేరినప్పుడే ఆ రకమైనటువంటి విభూతి మనందరికీ కలుగుతుంది అని వీళ్ళు నమ్ముతున్నారు. అట్లా నమ్మడం చేత ఆ శ్రీవైకుంఠాన్ని చేరినప్పుడే కదా భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని వీళ్ళు వ్యక్తీకరిస్తూ, భగవత్ ప్రాప్తిని పొందితే తప్ప ఓర్చుకోలేనటువంటి మహాపురుషులందరూ కూడా మరి ఈ ప్రాకృతికమైనటువంటి జీవనంలో భగవత్ కటాక్షం లభించదన్న విషయాన్ని తెలిసి ఎలా వాళ్ళు ఓర్చుకోగలుగుతారు? ఓర్చుకోలేరు కదా. అందువలన ఆ సర్వేశ్వరుడట సర్వాంతర్యామిగా ఉండడమే కాకుండా, అంటే తనను చేరాలని జీవిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు బాధపడతారేమోనని తన యొక్క సర్వేశ్వరత్వాన్ని వదిలిపెట్టకుండా ఆ పరమ పదములో ఉండేటువంటి అనేక రకాలైన స్వరూప స్వభావ గుణగణాలను వదిలిపెట్టకుండానే ఈ ప్రకృతి మండలంలో దయ అనేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వాడై ప్రాకృతమైనటువంటి దివ్య దేహంతో అవతరిస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి ఆ అవతారాలే మనం అందరం కూడా స్వామి యొక్క విభవావతారములు అని చెప్పుకుంటూ ఉంటాం. అట్లా పరమాత్మ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు అంటే, తనను గురించి తన కోసమే జీవించి తనను పొందలేమేమోనని బాధపడుతూ ఉండేటువంటి సత్పురుషుల కోసం మాత్రమే అని ఈ విషయాన్ని చెప్తున్నారు మన గోపికలందరూ కూడా. కనుక పరమాత్మను నమ్మినటువంటి వాడి కోసం పరమాత్మ జన్మిస్తాడు. వాస్తవంగా పరమాత్మకు జన్మ లేదని కదా మనం చెప్పుకుంటున్నాము. కానీ జన్మ లేనటువంటి వాడు, కానీ అన్ని జన్మలు కలిగినవాడు, నిర్గుణుడు, సద్గుణుడు. ఇలా ఎందుకు రెండు రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయంటే, పరమాత్మ సహజంగా నిర్గుణుడు, కానీ తనను ఆశ్రయించిన వాళ్ళ రక్షణార్థమై ఆయన సగుణుడవుతున్నాడు. అట్లాగే సహజంగా పరమాత్మ జీవనము జన్మము లేనటువంటి వాడు, మరొక జన్మ లేనటువంటి వాడు. కానీ పుట్టుక లేనటువంటి పరమాత్మ మరి ఎందుకు పుడుతున్నాడు అనంటే, తనను ఆశ్రయించిన వాళ్ళ ఆనందమును నిలపడం కోసం పుడుతూ ఉన్నాడు అని ఈ పాసురం మనకు తెలియజేస్తుందండి. అంత చక్కటి జన్మ విశేషాన్ని, పరమాత్మ యొక్క జన్మ విశేషాన్ని మన ముందుంచుతుంది ఈ పాసురం అంతా కూడా. అప్పుడు పరమాత్మ పుడతాడు ఎప్పుడు? ఈ ప్రజలందరూ తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క ఆనందం కోసం. అలా పుట్టినటువంటి ఆ పరమాత్మ ఎక్కడ పుడుతున్నాడు? మనతో పాటే మనం నివసిస్తున్నటువంటి ఈ భూమండలం పైన పుడుతున్నాడు. కనుక ఆయన ఎలా ఉంటాడట? మనకు మళ్ళీనే సజాతీయుడయ్యే ఉంటాడు, మనకు మళ్ళీనే స్వరూపుడై ఉంటాడు. మనలాగానే అన్ని రకాల కష్టములు పడుతూ ఉంటాడు, అన్ని రకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అందుచేత సామాన్యులు ఎవ్వరూ కూడా, అంటే సామాన్యమైనటువంటి జీవనాన్ని పొందేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా వీడు భగవద్ అంశతో పుట్టినటువంటి వాడని కానీ భగవత్ స్వరూపుడైనటువంటి వాడని కానీ గ్రహించలేక, ఆయన కూడా మనలాంటి వాడే కదా, మనలాగే ఉన్నాడు కదా, ఆవిడ భగవంతుడు ఎందుకు అవుతాడు, అతనికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని తృణీకరించి చూస్తారట. అదిగో ఆ తృణీకరణ తత్వమే వాళ్లకు కర్మఫలమై వాళ్లకు పునర్జన్మలను కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే మనతో సజాతీయుడుగా ఉండి స్వరూపాన్ని పొందినటువంటి ఆ పరమాత్మను స్వస్వరూపముతో ఉన్నటువంటి వాడుగా తెలుసుకుని ఆ పరమాత్మను సేవిస్తున్నారో వాళ్లకు స్వామి కటాక్షం చేత పునర్జన్మ ఉండదు, ఆనందమయమైనటువంటి పరమ పదము వాళ్లకు పొందగలుగుతుంది అని ఒక జన్మ రహస్యాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని మన ముందు ఉంచుతుంది ఈ పాసురం. అట్లా భగవత్ కృపచేత భగవత్ ప్రాప్తి లేనటువంటి క్షణాన్ని వాళ్ళు సహించలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో,
అలాంటి భక్తుల కోసం మాత్రమే పరమాత్మ జన్మిస్తాడు అని, జన్మ లేనటువంటి భగవానుడు కూడా జన్మించడానికి గల కారణం ఏమిటో చెబుతున్నారు ఈ పాసురంలో. అట్లాగే భాగ్యహీనులందరికీ కూడా, భాగ్యహీనులు అంటే పరమాత్మను పొందలేని వాళ్ళు అని అర్థం. అట్లాంటి భాగ్యహీనులందరికీ కూడా మనుష్య రూపంలోనే కనపడతాడు. అందుకనే కదా విమర్శిస్తాడు, ఆ కృష్ణుడంటే ఎవరు, ఒక దొంగ అనేవాళ్ళు, కృష్ణుడంటే ఎవరు అంటే స్త్రీలోనుడు అనేవాళ్ళు, కృష్ణుడంటే ఎవరు అంటే అనేక రకాలైనటువంటి ఈ కార్యకలాపాలు చేసేటువంటి వాడు, చెడ్డవాడు అనేటువంటి లక్షణాలు కలిగిన వాడు అనేవాళ్ళు ఎంతమంది లేరండి, మనకు తెలుసు కదా. వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఒకే మాటతో చెప్తున్నారు, భాగ్యహీనులు అని. కాబట్టి వాళ్ళందరికీ అది వాస్తవంగా కనిపించదండి. ఏది కనిపించదంటే భగవతత్వం కనిపించదు. మనిషిలాగానే ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా మనిషే కదా అని అనుకుంటూ ఉంటారట. వాళ్ళందరికీ ఎటువంటి అదృష్టము కలిసి రాదు. ఎవరైతే మనలాగానే ఉన్నప్పటికీ దైవాంశ సంభూతుడుగా ఉన్నాడని గ్రహిస్తారో వాళ్ళ కోసమే పరమాత్మ జన్మిస్తారు, అంతే తప్ప మరొకరి కోసం కాదండి. కాబట్టి ఆయన ఎవరి కోసం జన్మించాడో వాళ్లకు మాత్రమే ఆయన భగవంతుడని తెలుస్తుంది, అంతే తప్ప మరొకరికి తెలియదు. కాబట్టి పరమాత్మ జన్మించాలి మన కోసం అనే తపన ఎవరిలో ఉంటుందో, పరమాత్మను నేను చేరుకోవాలనేటువంటి తపన ఎవరిలో ఉంటుందో వారి కోసం పరమాత్మ జన్మిస్తాడని ఈ పాసురంలో ఉన్న విశేషం తెలియజేస్తుంది. అట్లాగే వీళ్ళందరూ చెప్తూ ఉన్నటువంటి మరొక విషయం ఏమిటంటే, ఈ ప్రాకృతికమైనటువంటి భూమండలంలో, ఈ ప్రాకృతికమైనటువంటి జన్మలలో ఉండి కూడా సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి వాడు, అన్ని రకాలైనటువంటి లక్షణములను తనలోనే ఇముడ్చుకున్నటువంటి వాడు అయిన పరమాత్మని అనుభవించడం రెండు విషయాలలోనే సాధ్యమవుతుంది. సమస్త కళ్యాణ గుణావహుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి రెండు మాత్రమే సహకరిస్తాయట. రెండు విషయాల గురించి చెప్తున్నారు. అవి ఏమిటి అనంటే, కేవలం స్వామి యొక్క విభవావతారములు, విభవావతారములు అనేటువంటి వాటిల్ని మనం దశావతారములని పిలుస్తామండి. ఏదైనా ఒక విభూతి కోసము, ఒక విషయాన్ని భక్తులకు తెలియజెప్పడం కోసం వచ్చినటువంటి అవతారములే విభవావతారములు. వాటిల్ని మనం ఏమని చెప్పుకుంటున్నాము అనంటే దశావతారములని చెప్పుకుంటున్నాం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, రాఘవ, బలరామ, కృష్ణ, కల్కి అనేటువంటి 10 అవతారములుగా చెప్పబడే వాటినే విభవావతారములని అంటారు. ఇక్కడ విశేషమైనటువంటిది ఒకటి ఉన్నది కనుక పరమాత్మ ప్రధానంగా 5 అవతారాల్లో మనకు కనిపిస్తారండి. అలా కనిపించేటువంటి అవతారాలలో మొట్టమొదటిదే పర అనేటువంటి అవతారం. అదే వైకుంఠధామములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. అలా ఉన్నటువంటి ఆ పర అనేటువంటి తత్వము కలిగిన స్వామి రెండవ అవతారంగా ఎలా ఉద్భవించారు అనంటే వ్యూహ రూపంలో అవతరించారు. వ్యూహము అంటే ఒక ప్రయత్నము. ఈ లోకాన్ని మొత్తాన్ని సృజించడం కోసం, సృజించబడినటువంటి లోకమంతా కూడా స్థిరీకరించడం కోసం తాను చేయబడినటువంటి, తాను చూసినటువంటి ఆ ప్రయత్నముల కోసం తాను తీసుకున్నటువంటి అంశావతారములే వ్యూహ రూపములు. అవే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధములనేటువంటి 4 వ్యూహాలు. అలాంటి వ్యూహముల తర్వాత ఆ పరమాత్మ తీసుకున్నటువంటి మరొక అవతారములేవి? విభవ అవతారములు. ఆ వ్యూహ రూపముల నుండి పరమాత్మ సృజించబడినటువంటి ఈ లోకాన్ని కాపాడడం కోసం తానకై తాను తీసుకున్నటువంటి అవతారములే విభవ అవతారములు. అవే మనం చెప్పుకుంటున్నటువంటి దశావతారములు. అలా చెప్పబడినటువంటి ఆ అవతారముల అనంతరం స్వామి మరొక అవతారాన్ని తీసుకున్నారు. అదేమిటి అంటే అంతర్యామి. అంతర్యామి అంటే నీలో ఉన్నటువంటి స్వామి. కృష్ణ భగవానుడు భగవద్గీతను మనందరికీ బోధన చేస్తూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అన్నారు. ప్రాణుల యొక్క దేహమునందు నేను జఠరాగ్నినై ఉన్నాను కనుక మన లోపల ఉన్నటువంటి అగ్నితత్వం పరమాత్మ స్వరూపంగా మనం భావించగలగాలి. అట్లా ఉన్నటువంటి ఆ పరమాత్మ అంతర్యామిగా మనలో ఉన్నాడు.
లోపల ఉన్నాడు. ప్రతి జీవిలోనూ కూడా ఉన్నటువంటి ఆత్మతత్వమే అంతర్యామి తత్వము. ఇదే పరమాత్మ యొక్క రూపము. కనుకనే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని భావించడం మన యొక్క హైందవ సంప్రదాయం యొక్క లక్షణము. అందుకనే మన వాళ్ళందరూ రాళ్లకు చెట్లకు అనే భేదం లేకుండా ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడడం అనేది మనం గమనిస్తున్నాం. కానీ ఈ రోజున కలి ప్రభావం చేత వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. చెట్లకు పూజించడం ఏమిటి, రాళ్ళను పూజించడం ఏమిటి, అది చేయడం ఏమిటి, ఇది చేయడం ఏమిటి. ఇంకొక మన యొక్క అదృష్టమనాలో దురదృష్టమనాలో తెలియదు కానీ హైందవ సాంప్రదాయాన్ని గురించి బోధన చేసేటువంటి మహాపండితులు కూడా నేనేదో శాస్త్రాన్ని సూటిగా చెబుతున్నాననేటువంటి భావనతో హైందవ సంప్రదాయం మీద వ్యతిరేకత తెచ్చేటువంటి ధోరణిలో మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఇలాంటి యొక్క స్థితిలో మనమున్నప్పుడు పరమాత్మ సాక్షాత్కారం మనకి ఎలాగ జరుగుతుందండి? జరగదు కదా. అందుచేత పరమాత్మను తెలుసుకోవడం కోసం రెండే రకాలైన మార్గాలు ఉన్నాయని వీళ్ళు చెబుతూ ఆ విభవావతారములను తెలుసుకుని కీర్తించడం అనేటువంటిది ఒక మార్గం అయితే, ఇక రెండవ మార్గం ఏమిటంటే స్వామి అంతర్యామి తర్వాత తీసుకున్నటువంటి అర్చావతారం అనేటువంటిదే ప్రధానమైనటువంటి సాధనమని వీళ్ళందరూ గుర్తిస్తున్నారు. అర్చావతారము, అర్చామూర్తి అంటే పరమాత్మ మనందరికీ చెప్పిన మాట ఏమిటంటే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని. ఎవరెవరు ఏ ఏ రకములుగా నన్ను ఆరాధిస్తూ కీర్తిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారికి నేను ఆ విధముగానే సర్వరక్షకుడనై ఉంటాను అని. కాబట్టి పరమాత్మ చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా తప్పడండి. అలా మన దగ్గర ఉన్నటువంటి ఫలమో పత్రమో పుష్పమో తోయమో భక్తితో గనక సమర్పించినట్లయితే, ప్రేమతో గనక సమర్పించినట్లయితే దానిని తీసుకుని నీ యొక్క సర్వరక్షకత్వాన్ని స్వీకరించినటువంటి వాడే అర్చామూర్తి. అలాంటి అర్చామూర్తి అవతారమే మనం ఎలా భావిస్తున్నామో అలా మనకు దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చినటువంటి యొక్క రూపాన్నే అర్చారూపము అని చెప్పబడుతుంది మన యొక్క ఆగమాది విశేషాల్లో. కనుక యద్భావం తద్భవతి అని మనం భావిస్తున్నాం కదా. కాబట్టి పరమాత్మను మనం ఎలా భావిస్తున్నామో అలాగే ఆయన మనల్ని కటాక్షిస్తాడు. ఆయనే చెప్పాడు ఆ మాటని, దాన్ని మనం గ్రహించాలి. అలా గ్రహించగలిగేటువంటి యొక్క తత్వాన్ని మనకు అందించేది ఏది అంటే కేవలం అర్చారూపం మాత్రమేనని ఈ గోదాదేవి గోపికలందరూ కలిసి మనకు తెలియజేస్తున్నటువంటి విశేషం. కాబట్టి దశావతారముల కీర్తనము లేదా అర్చారూప ఆరాధనముల వలన పరమాత్మ యొక్క కటాక్షాన్ని మనం తేలికగా పొందవచ్చు అని ఈ పాసుర విశేషాల్లో మనకు తెలుసుకోదగినటువంటి మరొక అవతార రహస్యం. ఇక భగవద్ అవతార రహస్యాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు, అట్లాగే ఆయనను ద్వేషించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించిపోతారు. ఇక వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారము అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవరైతే పరమాత్మను తెలుసుకుంటున్నారో, ఎవరైతే పరమాత్మ యందు మనస్సును లగ్నం చేస్తున్నారో వాళ్ళు పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు అని ఈ గోపికలందరూ కూడా ఈ విశేషాల్లో మనకు అందిస్తున్నారండి. కృష్ణ పరమాత్మ అర్జునుని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఒక విషయాన్ని చెబుతున్నారు. ఏమని అంటే, ఇదిగో ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోరో వాళ్ళందరూ నశిస్తారు అని, ఎవరైతే భగవత్ తత్వాన్ని గ్రహించరో వాళ్ళు నశిస్తారు అని ఈ విషయాన్ని పరమాత్మ తన నోటి నుండి అర్జునుడికి వినిపించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుందండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, దివ్యమైనటువంటి నా జన్మని కర్మని వాస్తవంగా ఎవరు తెలుసుకుంటున్నారో, ఎవరైతే నా జన్మ రహస్యాన్ని తెలుసుకుంటున్నారో, నా కర్మ విశేషాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు నన్ను అనుభవించి నన్ను తెలుసుకుని నన్ను గురించి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళై ఈ శరీరాన్ని విడిచి
వేరొక జన్మమును పొందకుండగా నాతోనే ఉంటున్నారు అర్జున. కనుక నన్ను తెలుసుకో, అప్పుడు నీవు నాతోనే ఉంటావు. నువ్వు వేరు నేను వేరు అనే భావన నీ నుండి దూరమైపోతుంది అని స్పష్టంగా చెప్పాడు కృష్ణ భగవానుడు. కనుక ఆ విషయాన్ని చెబుతున్నటువంటి వేదవాక్యం కూడా మరొకటి కనిపిస్తుందండి. ఏమిటంటే అజాయమానో బహుధా విజాయతే అనేటువంటి ఒక వేద మంత్రంలో జన్మించటం అనేటువంటిది లేనివాడు అయినప్పటికీ బహుధా విజాయతే అనేక రకాలుగా జన్మిస్తున్నాడు. ఎందుకట అంటే ఇదిగో తన నెరింగిన వారిని రక్షించడం కోసం అని పరమాత్మ సూటిగా చెబుతున్నారండి. అట్లాగే ఉపనిషద్వాక్యాలు కూడా కొన్ని దీనికి ఆధారభూతములుగా మనకు కనిపిస్తున్నాయి. వాటిలో స ఉశ్రేయాన్ భవతి జాయమానః అంటూ ఆ పరమాత్మయే జన్మిస్తూ శ్రేయస్సును కోరుస్తున్నాడని. కాబట్టి పరమాత్మకు జన్మ లేదు, కానీ పరమాత్మను గురించి మాత్రమే జీవించే వాళ్ళ కోసం స్వామి జన్మిస్తారు అని ఈ ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా చెబుతున్నట్లుగా పరమాత్మకు జన్మము కానీ కర్మము కానీ ఉండవు. కానీ మన యందు ఉన్నటువంటి కృప చేత, మన యందు ఆయనకు ఉన్నటువంటి దయా స్వరూప స్వభావాల చేత ఒకప్పుడు మనం పడుతున్నటువంటి బాధలను చూసి తాను ఓర్చుకోలేక, తను నమ్మిన వాళ్ళు కష్టపడుతుంటే చూసి ఓర్చుకోలేక తనకై తానే సంకల్పించుకుని తన స్వభావాన్ని వదిలిపెట్టకుండా, తన స్వభావం అంటే దైవత్వం, ఆ దైవత్వాన్ని వదిలిపెట్టకుండా ప్రాకృతికమైనటువంటి శరీరంతో కాకుండా అప్రాకృతమైనటువంటి దివ్య శరీరంతో ఈ ప్రకృతి మండలంలో జన్మిస్తారు. అలా దివ్యమైనటువంటి స్వరూపాన్ని కలిగిన పరమాత్మ ఈ ప్రకృతి మండలంలో ఆవిర్భవించి మనలాగానే పుట్టి, మనలాగానే తిరుగుతూ, మనలాగానే అనేక రకాల విహారయాత్రలు చేస్తూ, శయన ఆసనాదులలో మనకుతో సమానంగా జీవిస్తూ, మనం పడుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉండడం చేత సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామి అవతారాలు అర్థం కావు. కాబట్టి వాటిని ఎవరైతే తెలుసుకుంటున్నారో, జన్మ రహస్యాన్ని కర్మ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్లకు మాత్రమే భగవత్ ప్రాప్తి కలుగుతుంది, భగవత్ ప్రాప్తి చేత కలిగేటువంటి ఫలము లభిస్తుంది అని స్వామిని మేము తెలుసుకున్నామయ్యా, నీ జన్మ రహస్యాలన్నీ మేము తెలుసుకున్నాం కనుక మాకు నీ యొక్క తత్వం అర్థమైంది అని గోపికలు ఈ భాషల ద్వారా చెప్తున్నారండి. కాబట్టి పరమాత్మను చేరుకోవడమో పరమాత్మను తెలుసుకోవడమో అంత సులభమైనటువంటి రీతిలో అందే ఫలమైతే కాదు అని తెలుసుకోవాలి. అట్లాగే అర్చామూర్తిలో కూడా రహస్యం తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఫలం సిద్ధిస్తుంది. గుళ్ళో విగ్రహమే కదా, గుళ్ళో ఉన్న రాయే కదా, లేకపోతే ఆ గుళ్ళో ఉన్న లోహమే కదా అని భావించే వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి యొక్క అదృష్టము, దాని వలన కలిగేటువంటి ఫలము కలగదు. దానిలో పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్లకు మాత్రమే ఆ ఫలము సిద్ధిస్తుంది. గోపికలందరూ కూడా కృష్ణ భగవాను యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకుని తరించారు. అట్లాగే గోదాదేవి అర్చావతారం యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుని తరించింది. కాబట్టి గోదా గోపికల యొక్క చర్యల వలన అర్చామూర్తి అలాగే ఆ దశావతారమూర్తుల యొక్క వైభవము అనేది ఎంత గొప్పది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ పాసుర విశేషంలో. అట్లాగే ఈ గోపికలందరూ కూడా ఈ పాసురంలో కృష్ణుని యొక్క జన్మరహస్యాన్ని కీర్తిస్తూ దానివల్ల వాళ్ళ యొక్క శ్రమ తీరి ఆనందిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు వీళ్ళు సూటిగా. అట్లాగే దుర్లభమైనటువంటి పరతత్వము సులభంగా లభిస్తూ ప్రేమించినటువంటి వాళ్ళకి అందడం కోసం శ్రీకృష్ణుడు తను కృష్ణ రూపంలో గోపికలందరికీ కూడా సాక్షాత్కరించినట్లుగానే అర్చారూపంలో ఉన్న పరమాత్మను కనుక కీర్తించినట్లయితే ఆ స్వామి మనకు కూడా కనిపిస్తాడు తప్పనిసరిగా అని గోదాదేవి తన భావన చేత ఈ విషయాన్ని నిరూపించింది మనందరికీ కూడా. అట్లా నిరూపించబడినటువంటి దానినే మంత్రార్థ మననము చేత పరమాత్మ మన హృదయంలో సాక్షాత్కరిస్తాడని ఆవిడ చెప్పిందండి. కాబట్టి
మంత్రం అనేటువంటిది ఎంత సిద్ధించబడితే అంత దగ్గరగా పరమాత్మను మనం చేరుకుంటాము అని గోదాదేవి తెలియజెప్పింది. కనుక ఇంతవరకు కూడా శకటాసుర భంజనం కానీ, అట్లాగే పూతనా సంహారం కానీ, లేకపోతే వత్సాసురాది వధ విశేషాలు కానీ, ఇట్లాంటి లీలలన్నింటినీ కూడా కీర్తించి ఈ పాసురంలో కృష్ణ జన్మ రహస్యాన్ని మాకు తెలుసయ్యా, నీ జన్మ రహస్యాన్ని కూడా మేము తెలుసుకున్నాము అని చెబుతూ, స్వామి నీ యొక్క పరతత్వ అవతార విశేషం మా అందరికీ తెలిసినది అని వీళ్ళు సూటిగా కృష్ణ పరమాత్మను చెప్తున్నారు. ఆ కృష్ణ పరమాత్మతో చెప్తూ పరమాత్మ అయినటువంటి వాడు అపరిచ్ఛిన్నుడు అని, పరిపూర్ణుడు అని, నియంత అని మాకు తెలుసయా, కానీ అలాంటి పరమాత్మ మాలాంటి వాళ్ళ కోసం తన పరిపూర్ణత్వాన్ని వదిలి అపరిపూర్ణుడిగా కనిపిస్తున్నాడు. అలా ఉన్నటువంటి ఆ పరమాత్మ అపరిచ్ఛిన్నుడే అయినప్పటికీ కూడా పరిచ్ఛిన్నుడే గోచరిస్తున్నాడు. నియంతగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒకళ్లకు బద్ధుడై జీవించడం మనకు కనిపిస్తున్నది ఈ లోకంలో. కనుక ఎంత దయాళుడైనటువంటి వాడు కదా నీవు స్వామి అని ఈ గోపికలందరూ కూడా భగవానుని కీర్తిస్తున్నారండి. అలా కీర్తిస్తున్నటువంటి 25వ పాసురం మనం ఈ రోజున ముందుగా తెలుసుకుని దాంట్లో ఉన్నటువంటి విశేషాలేంటో మనం తెలుసుకుందాం. ஒருத்திமகனாய் பிறந்து ஓரிடவில் ஒருத்திமகனாய் ஒளித்து வளர தரக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை ஆருத்தித்து வந்தோம் பறை தருத்தியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் తీరిందు మగళందేలోర్ ఎంబాబాయ్. చాలా సూటిగా కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషాన్ని గురించి వీళ్ళు చెప్తున్నారండి. ఇందులో భగవానుడైనటువంటి వాడు తనకు కుమారుడుగా కావాలి అని కోరి శంఖచక్ర గదాధరుడైనటువంటి భగవానుని కుమారుడిగా పొందగలిగినటువంటి సాటి లేని దేవకీదేవికు కుమారుడు అయ్యవయా నువ్వు. అట్లాగే తాను కోరుకోకపోయినప్పటికీ సంతానం కావాలన్నటువంటి వాంఛ చేత భగవద్ ఆరాధనాది కార్యాలు చేస్తూ ఉన్నటువంటి యశోదాదేవికి కుమారుడవై ఆవిడకు ఇచ్చినటువంటి కీర్తిని మేము గ్రహించలేకపోయామనుకుంటున్నావా స్వామి అని. అలాంటి నిన్ను సంహరించాలని చూసేటువంటి దుష్ట స్వభావము కలిగిన కంసుణ్ణి సంహారం చేసి నిన్ను పొందాలి అనుకునేటువంటి గోపికలందరికీ కూడా నీవు అందినటువంటి విధానాలు మాకు తెలియదనుకుంటున్నావా స్వామి అని గోపికలందరూ కూడా ఇందులో ఆయన యొక్క జన్మ విశేషాన్ని కీర్తిస్తున్నారు. ఒరుత్తిమగనాయి బిరిందు, ఇందులో ఒక ఆమెకు కుమారుడవై పుట్టి అంటున్నారు. అంతే తప్ప ఎవరికి కుమారుడై పుట్టాడో పేరు చెప్పట్లేదండి. దీనికి కారణం ఏమిటో తెలిసినండి, గొప్పవాళ్ళ పేర్లు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు, బహిర్పరచకూడదు. కాబట్టి వీళ్ళు ఆ నియమాన్ని పాటిస్తూ చక్కగా మాట్లాడుతున్నారు ఒకటి. అట్లాగే ఎవరి పేరైతే ఆవిడ పొందినటువంటి అదృష్టం ఎంత గొప్పదో ఆ అదృష్టాన్ని తలుచుకుంటూ అంత గొప్ప ఆవిడ పేరుని మా నోటితో మేము సామాన్యులమై ఉచ్చరించడానికి మాకు అర్హత లేదన్నట్లుగా ఒక ఆమెకు కుమారుడవై పుట్టి అని ఒక ఆమె అంటున్నారండి. ఇందులో వాళ్ళ సంస్కారం చూడండి. ఈ సంస్కారమే ఎక్కడి నుంచి వస్తుందంటే పరమాత్మ యందలి ప్రేమ చేత కలుగుతుంది. అలాంటి ప్రేమతో వీళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా, ఒకరు వ్రతము చేసి ఉపవాసాలు చేసి యజ్ఞం చేసి 4 బిడ్డల్ని కన్నాడయ్యా. ఎవరైనా అంటే దశరథ మహారాజు 4 పొందేడు. చాలా వ్రతాలు చేశాడు, ఉపవాసాలు చేశాడు, అనేక రకాల యజ్ఞాలు యాగాలు చేశాడు, ఇలాంటివన్నీ. అట్లాగే 4 తపస్సు చేసి ఒక బిడ్డను కన్నారయ్యా. ఆయన ఎవరు అంటే యశోదానందులు, అలాగే దేవకి, వసుదేవులు. వీళ్ళ 4 చేసినటువంటి ఆ తపస్సు చేత కృష్ణుడు అనేటువంటి ఒక బిడ్డడే కలిగాడు. కాబట్టి రామావతారంలో 4 కలిసి జన్మించాడు ఆయన. ఒక్కడే
దశరథ మహారాజు చేసినటువంటి యజ్ఞఫలం చేత, ఇక్కడ నలుగురు చేసుకున్నటువంటి వ్రత మహాత్మ్యం చేత ఒక్కడే పుట్టాడు కృష్ణ భగవానుడు కుమారుడై. కనుక అంత గొప్ప జన్మయానిది. భగవద్ అవతారాన్ని కన్నటువంటి తల్లులలో దేవకీదేవి లాంటి తల్లి మరొకళ్ళు లేరు. కౌసల్యకు సామాన్య మానవ రూపంలోనే శ్రీరాముడు జన్మించాడు. కానీ దేవకీదేవికి సాక్షాత్తు శంఖము, చక్రము, గదా, పద్మం అనేటువంటి వాటితో భగవత్ స్వరూపంతో జన్మించాడు కృష్ణుడు. కాబట్టి ఎంత గొప్పది ఆవిడ. అట్లాంటి అదృష్టం మరి ఏ తల్లికైనా ఉన్నదండి? భగవంతుడు తన స్వరూపంతోనే జన్మించడం అనేటువంటిది లభించేటువంటి అదృష్టమేనా? కానీ ఎవరికి లభించింది అంటే ఇక్కడ దేవకీదేవికి లభించింది. కనుక ఏకమేవా ద్వితీయం అని ఉపనిషద్వాక్యం. ఇందులో అద్వితీయమైనటువంటి కారణతత్వాన్ని తన గర్భంలో దాల్చి కన్నటువంటి తల్లి కూడా అద్వితీయురాలే. ఇంకొక తల్లి అలాంటిది ఉండదు. అంత గొప్ప అదృష్టవంతురాలు ఆ మాత. అలాంటి తత్వము ఎవరికి అందించాడు కృష్ణుడు అంటే దేవకీదేవికి అందించాడు. అందుచేత ఆవిడ సాటి లేనటువంటిది. అందువల్ల ఒక్కతే అన్నారండి. అంత గొప్ప ఆవిడ కదా. కాబట్టి పూజ్యురాలైనటువంటి ఆవిడ పేరుని ఎక్కడ పడితే అక్కడ పేర్కొనకూడదు అని దేవకీదేవి అని పిలవలేక వాళ్ళు మాట్లాడలా. ఒక్క ఆమె అని గౌరవంతో మాట్లాడుతున్నారు. అట్లాగే సర్వలోకాలను, సర్వభూతాలను తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ కుమారుడుగా పుట్టినటువంటి భాగ్యము దేవకీదేవి పొందితే, అలాంటి సర్వశేషి అయినటువంటి సర్వనియంత అయినటువంటి ఆ పరమాత్మ యశోదాదేవి కనుసన్నలలో ఆవిడ నియంత్రిస్తూ ఉండగా పెరిగి పెద్దవాడై యశోదానందులకు కుమారుడని లోకానికి చాటి చెప్పాడు. ఇక్కడ చూడండి, పరమాత్మను కీర్తించిన వాళ్ళు, పరమాత్మను ప్రార్థించిన వాళ్ళను పరమాత్మ ఎలా కటాక్షిస్తాడో చూపిస్తున్నారు ఈ విశేషాన్ని చెప్పడంలో. కుమారుడై పుట్టాడు అనగానే విధేయుడైనటువంటి కుమారుడిని స్ఫురిస్తూ ఉన్నది మనకి ఇందులో. కుమారుడు ఏం చేస్తాడు? మాట వింటాడు. ఎవరి మాట? తల్లి మాట. కనుక యశోదాదేవి ఇంట కుమారుడై పుట్టాడు. అలా పుట్టినటువంటి ఆ కుమారుడు ఏం చేశాడట? చాలా చక్కగా నియంత్రించబడి జీవించాడు. యశోదాదేవి పెట్టిన నియమాలకు అనుగుణంగా జీవించాడు. కాబట్టి ఆ పరమాత్మ పడిన కష్టం అంతా ఎంత అండి మన కోసం. ఒక పరమాత్ముడు అయి ఉండి కూడా 9 నెలల పాటు చీకటి గదిలో గర్భసంచిలో నివాసం ఉండి అనేక రకాల క్లేశములు అనుభవించి బయల్పడి వచ్చిన తరువాత పుట్టిన తల్లి దగ్గర పాలు త్రాగేటువంటి అదృష్టాన్ని కూడా పోగొట్టుకుని అక్కడ నుండి బయలుదేరి ఒక పెంపుడు తల్లి దగ్గరకు వెళ్ళి ఆవిడ పెట్టినటువంటి అన్ని నియమాలకు లోబడి జీవిస్తూ అనేక మంది రాక్షసుల చేత అనేక రకాలుగా ఇబ్బందుల పాలైపోయి ఇన్ని పడి ఉన్నటువంటి పరమాత్మ ఎవరి కోసం? కేవలం తనను ఆశ్రయించి కోరుకున్న వాళ్ళ కోసమే కదా. అంత గొప్పదయా నీ జన్మరహస్యం అంటూ వీళ్ళు మొట్టమొదటి విషయంలో ఒక ఆమెకు కుమారుడుగా పుట్టి అన్నారు. ఓరి రవిల్ ఒరిత్తి మగనాయ్ ఒడిత్తు వలరా. ఇంకో చక్కటి విషయం చెప్తున్నారండి. ఏ రాత్రి పుట్టావో అదే రాత్రి మరొక తల్లి దగ్గరకు వెళ్ళి చేరావు అని. ఒక ఆమెకు కుమారుడిగా పుట్టావు రాత్రి, అదే రాత్రి మరొక ఆమె దగ్గరకు వెళ్ళి దాక్కొని బతుకుతున్నావు. అసలు పరమాత్మకు దాక్కోవాల్సిన అవసరం ఏంటండి? కానీ దాక్కొని బతికాడు. దేనికంటే యశోదాదేవి దాచేసింది. చిన్నప్పుడు దిష్టి కొడతారేమోనని దాచింది. పూతనాది రాక్షసులు తన కుమారుణ్ణి సంహారం చేస్తారేమోనని దాచింది. రాక్షసులు మొదలైన వాళ్ళు తన కుమారుణ్ణి ఏమైనా ఇబ్బందులు పాలు చేస్తారేమోనని దాచింది. కనుక పరమాత్మ దాక్కొని బతికాడండి. ఎవరి కోసం? తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించడం కోసం. ఏమయ్యా, నువ్వు పడిన శ్రమ ముందు మేము పడ్డ శ్రమ ఏమన్నా గొప్పదా? కాదు కదా స్వామి అంటున్నారు వీళ్ళు. వాళ్ళు పడిన శ్రమ గొప్పది కాదని చెప్పకుండానే నీవు పడిన శ్రమ ముందు మా శ్రమ ఎంతటిదయ్యా అన్నట్లుగా మాట్లాడుతున్నారండి. ఆ విధంగా పుట్టినటువంటి చోట ఉండకుండా ఇంకొక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆవిడకు ఇచ్చినటువంటి వరము నిజంగా యశోదాదేవికి ఇచ్చినటువంటి వరం అంతా ఇంత కాదండి స్వామి. భగవంతుడి యొక్క తల్లులలో దేవకి కంటే కూడా
యశోద చాలా గొప్పది, దేవకీదేవి చాలా గొప్పది అందరి తల్లుల కంటే. ఎందుకు? పరమాత్మ తన స్వస్వరూపంతో జన్మించాడు కనుక. అట్లాగే యశోదాదేవి ఆవిడ కంటే గొప్పది. ఎందుకని? పరమాత్మ తన యొక్క నియంత్రణలో జీవించాడు కనుక. చిన్నప్పటి నుండి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు శ్రీకృష్ణుని యొక్క బాల లీలలన్నింటినీ కూడా అనుభవించినటువంటి తల్లి యశోద. చూడండి, ఆ బాల లీలలను అనుభవించేటువంటి అదృష్టం వాస్తవంగా దేవకీదేవి పొందగలిగిందండి? పొందల. ఆ అదృష్టాన్ని పొందగలిగినటువంటి తల్లి ఎవరు అంటే యశోదాదేవి. అట్లా ఆ యశోద పొందినటువంటి అదృష్టం విశ్వం మొత్తాన్ని కూడా శాసించగలిగినటువంటి ఆ పరమాత్మను శాసించేటంతటిది. పరమాత్మను శాసించగలిగినటువంటి తల్లిగా యశోదాదేవి కనిపిస్తుంది. అట్లాగే సమస్త జీవులను బంధించి శిక్షించగలిగినటువంటి పరమాత్మని తానే బంధించి బెదిరించగలిగినటువంటి స్థితి ఉన్నది. అట్లాగే చేతికి కర్రనిచ్చి చలిది చిక్కాన్ని చేతికిచ్చి ఆవుల వెంట నువ్వు పశువులు కాయడానికి వెళ్ళవయా అని చెప్పి ఆయన్ను పంపించగలిగినటువంటి లక్షణం యశోదాదేవి పొందింది. ఎంత గొప్ప అదృష్టమో చూడండి ఇది. అట్లాగే అడవి నుండి తిరిగి వస్తున్నటువంటి కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఆ మట్టి చేత, ఆ అరణ్యం నుండి వస్తున్నటువంటి ఆ పిల్లవాడి మీద పడినటువంటి మురికి మొదలైనటువంటి వాటి చేత శరీరం అంతా కూడా మాసిపోతే, అలా మాసిపోయినటువంటి ఆ పిల్లవాడిని చూస్తూ ఇంత శ్రమపడ్డాడే నా పిల్లవాడని ఆనందపడుతూ ఉప్పొంగిపోయి, ఈ లోకంలో నాతో సమానమైనటువంటి తల్లి ఇంకొకటి లేదు, నేనొక్కదాన్నే తల్లిని అని పరమానంద భరితురాలవ్వగలిగేటువంటి ఆనందాన్ని ఇచ్చిన వాడెవరు? కృష్ణుడే కదా. అంతటి ఆనందాన్ని పొందినటువంటి తల్లి యశోదా తల్లి కదా. కాబట్టి స్వామి, ఆ తల్లులిద్దరికీ నువ్వు ఇచ్చినటువంటి ఎంత గొప్ప వరమో కదా అది. అలాంటి వరాన్ని ఇవ్వగలిగిన వాడివయ్యా నువ్వు. నీవు పడిన శ్రమ ముందు మా శ్రమ ఏమంతది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అట్లాగే వీళ్ళు ఆ కంసుడి గురించి చెప్తూ, కంసుడు పెట్టిన బాధలన్నింటి నుంచి కూడా యశోదాదేవి కాపాడింది కదా నిన్ను, అలా కాపాడింది ఆ తల్లి ఎంత గొప్పదో కదా అని చెబుతూ భక్తులందరూ కూడా తనని అనుభవించవలెను అనేటువంటి ధోరణితో, భక్తులందరూ తనని తెలుసుకోవాలి, తన భక్తులందరూ తనని తెలుసుకోవాలనేటువంటి దానితో అవతరించిన వాడు దాక్కోని పెరిగాడు. అసలు వచ్చింది ఎందుకు? భక్తులందరూ తెలుసుకోవాలని. కానీ వాళ్ళకి కూడా కనబడకుండా దాక్కోని పెరిగేటువంటి యొక్క అవస్థని పొందాడు ఆయన. అట్లాగే అది ఎంత కష్టమైంది అని గోపికలందరూ కూడా బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆ పరమాత్మను మాకు అందించేది ఏదో చెప్తున్నారు ఇక్కడ. మంత్రమే భగవానుడి యొక్క తల్లి. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇక్కడ మంత్రము భగవానుని యొక్క తల్లి. అలా ఉన్నటువంటి ఆ తల్లి గర్భములో ఒదిగి ఉన్నట్లుగా, తల్లి గర్భంలో ఎలాగైతే పరమాత్మ ఒదిగి ఉన్నాడో అలాగే భగవానుడు అపరిచ్ఛిన్నత్వాన్ని కలిగినటువంటి వాడు, అవాంగ్ మనస గోచరుడు అయినటువంటి వాడు అయినప్పటికీ మంత్రమునందు ఒదిగి ఉంటాడు. ఎలాగా అంటే దేవకీదేవి గర్భంలో ఎలాగైతే ఒదిగి ఉన్నాడో అలాగా మంత్రంలో ఒదిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడికి 2 తల్లులండి. మనకు తెలుస్తుంది కదా ఇది, దేవకీదేవి అట్లాగే యశోదాదేవి. ఈ 2 తల్లులు దేనికి ప్రతిరూపములట అంటే మనకు ప్రధానమైనటువంటి మంత్రాలు 2 ఉన్నాయి. అవేమిటి అంటే, ఒకటి నారాయణ అష్టాక్షరీ మంత్రము, రెండవది వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రము. ఈ 2 పరమాత్మ యొక్క తల్లులైనటువంటి దేవకి యశోదామాతలను స్ఫురింపజేస్తూ ఉంటాయి. ఆయనకి 2 తల్లులుగా కనిపించడానికి కారణం ఏమిటంటే పరమాత్మ ఒదిగి ఉన్న 2 మంత్రములకు అర్థములై వాళ్ళు గోచరిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం. భగవద్వాచకములైనటువంటి శబ్దాలలో అన్నిటిల్లోనూ కూడా భగవానుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి శబ్దాలే వాసుదేవ, నారాయణ అనేటువంటి శబ్దాలు. పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నాయి ఈ 2 శబ్దాలు. కనుక ఈ నారాయణ శబ్దము, వాసుదేవ శబ్దము 2 కూడా
ఎంత గొప్పవి అనే విషయాన్ని చెబుతూ శంకర భగవత్పాదులు కూడా, శంకరాచార్య స్వామి కూడా భగవత్ శబ్దాన్ని నారాయణ, వాసుదేవ అనే శబ్దాలతోనే వివరిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఆయన భగవత్ శబ్దాన్ని నారాయణ, వాసుదేవ శబ్దాలతో ప్రయోగించడం మనకు ఈ శంకర భగవత్పాదులు చేసినటువంటి అనేక రచనల్లో మనకు కనిపిస్తుందండి, తెలియజెప్పిన వాటిల్లో. కాబట్టి భగవద్ విశేషాన్ని చెప్పేటప్పుడు, పరమాత్మ తత్వాన్ని చెప్పిన ప్రతిసారి ఆయన నారాయణ, వాసుదేవ శబ్దములతోనే చెప్పడం మనం గమనిస్తాం. నారములు అంటే నిత్యములైనటువంటి అన్ని రకాల పదార్థములు, అవి అయనము, ఆధారము అయినవాడు. ఆ పదార్థములే అయనముగా కలిగినవాడు, ఆ పదార్థములే ఆధారముగా కలిగినవాడు. పరమాత్మ నారాయణ శబ్దముతోనకు అధిపతి అయినవాడు అని తెలియజేస్తుంది నారాయణ శబ్దం. సర్వ పదార్థములకు అయనము, ఆధారము అయినవాడు నారాయణుడు అని ఈ పదార్థానికి మనకు విశేషం తెలుస్తుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి నారాయణ శబ్దం పరమాత్మను మనకు అందిస్తుంది. అట్లాగే అన్ని పదార్థములకు ఆధారమై అన్ని పదార్థములలోనూ తానే ఉండి ఉన్నటువంటి వాడి తత్వమే కదా బ్రహ్మము అంటే. అలాంటి ఆ పరబ్రహ్మము నారాయణ మంత్రము చేత మాత్రమే మనకు సాక్షాత్కరిస్తుంది. ఈ మంత్రమే దేవకీదేవి కేవలం పరమాత్మ స్వరూపాన్ని మనకు అందించింది ఆవిడ. అలా అందించగలిగినటువంటి తత్వము దేవకీదేవికి ఉన్నది కనుక నారాయణ మంత్ర అర్థమే దేవకీదేవి అనేటువంటి ఒక మాత యొక్క స్వరూపము. అట్లాగే దేవకీదేవి యందు ఉన్నటువంటి పరత్వచక్రములతో కూడుకున్నటువంటి పరమాత్మ జననం ఎలాగైతే పొందాడో అలాగే నారాయణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తున్నారో, ఎవరైతే స్మరిస్తున్నారో, ఎవరైతే కీర్తనం చేస్తున్నారో వారందరికీ కూడా పరమాత్మ స్వస్వరూప గుణ విభూతులన్నీ కూడా అందిస్తాడు అని తెలుసుకోవాలి. అట్లాగే యశోద వాసుదేవుని యొక్క ద్వాదశాక్షరి. ఇందులో నారాయణ శబ్దం ఎంత స్పష్టంగా భగవతత్వాన్ని తెలియజేస్తుందో అంత స్పష్టంగా తెలియజెప్పదు. వాసుదేవ శబ్దం ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని నారాయణ మంత్రం అందించిన స్పష్టంగా సూటిగా అందించదు. అగోచరత్వము కలిగినటువంటి యొక్క శబ్దము వాసుదేవ తత్వము. అందరికీ కూడా సులభమైనది ఈ మంత్రం. నారాయణ శబ్దము ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మమే వాసుదేవ శబ్దం కూడా చెప్తుంది. కానీ వాసుదేవ శబ్దం చెప్పుతూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వము అంత సులభముగా గోచరించేటువంటిది కాదు. భగవత్ ప్రతిపాదకములైనటువంటి ఈ రెండు మంత్రాలు కూడా లోకంలో పరమాత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎలాగైతే యశోదాదేవి దగ్గర పడినటువంటి పాటలు పడి 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 యశోదాదేవి చేత రక్షించబడి, యశోదాదేవి చేత దాచబడి, యశోదాదేవి చేత రక్షించబడి, యశోదాదేవి చేత నియంత్రించబడి ఉన్నాడో పరమాత్మ, అలాగా వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రముల చేత అనేక రకాలైనటువంటి తపస్వాధ్యాయముల చేత మాత్రమే సాధించబడతాడు పరమాత్మ. ఏది ఏమైనప్పటికీ పరమాత్మను మనకు అందించేటువంటి ప్రధానమైన మంత్రాలు రెండే. ఒకటి నారాయణ అష్టాక్షరీ మంత్రము, రెండు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రము అని ఈ పాసురంలో జన్మ రహస్య విశేషాన్ని గురించి చెప్తూ వాళ్ళు మనందరికీ కూడా తెలియజెప్పారు. ఇక మూడవ విషయానికి వెళ్ళినప్పుడు తరక్కిలానాగిత్తాంతింగు నినయింద కరుత్తై పిళ్ళై పెత్తు అంటూ ఓర్వలేకుండా నన్ను చంపేవాడు ఒకడు పుట్టాడు అనే విషయం తెలుసుకుని ఓర్చుకోలేక నిన్ను సంహారం చెయ్యాలి అని భావించిన ఆ కంసుని యొక్క భావాన్ని నాశనం చేసినటువంటి వాడు, కంసుని సంహారం చేసినటువంటి వాడివి నువ్వే కదాయా అన్న. ఇందులో విశేషం ఏమిటంటే అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ అహంకారం ఉన్నప్పుడు పరమాత్మను తెలుసుకోలేము, పరమాత్మను ద్వేషిస్తాం. కాబట్టి ఈ కంసుడు అనేటువంటి వాడు తనను సంహారం చేసేవాడు ఒకడు పుట్టాడని నారదాదుల వల్ల తెలుసుకున్నాడు. వాస్తవంగా వాడిని
చూడకపోయినప్పటికీ ఒకడు పుట్టినవాడనేవాడు ఉన్నాడు కనుక వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు సంహారం చేస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అనేటువంటి ఒక భయం చేత ద్వేషం పెంచుకుంటూ ఉంటారండి. ఇదిగో సామాన్య మానవులు చేసేటువంటి పని ఇది, అసురత్వ లక్షణాలు కలిగిన వాడు చేసే పని. అలా ఈ కంసుడు పరమాత్మను తెలుసుకోవాల్సింది పోయి ఆయన మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒకడున్నాడు, నన్ను సంహరించేవాడు ఒకడున్నాడని తెలుసుకుని వాడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలనే తపన చేత వాడిని సంహరించడం కోసమే తెలుసుకోవాలనుకున్నాడు. అంతే తప్ప పరమాత్మను గురించి తెలుసుకోవాలన్న భావనతో తెలుసుకోలేదు. కనుక ఇట్లాంటి ద్వేషభావాలు ఉన్నటువంటి వాళ్ళను పరమాత్మ సహించడు అని చెబుతూ నీ జన్మరహస్యం ఎంత గొప్పదో కదయ్యా అని కీర్తించారు. ఇక ఎప్పుడు కూడా దండించేటప్పుడు స్వామి చాలా వేగంగా మనఃపర్యంతము కూడా పరిశీలన చేసి ఖచ్చితంగా వీడి భావన చెడ్డది అని తెలిసిన తరువాతనే దండిస్తారు. వరం ఇచ్చేటప్పుడు మాత్రం కేవలం మాటతో మాత్రమే వరాన్ని ఇస్తాడు పరమాత్మ. కనుక భక్త సులభుడు అని ఆయన పేరు పొందాడు. ఈ విధంగా కంసుడిని సంహారం చేశాడని వాళ్ళు కృష్ణుని జన్మను గొప్పగా కీర్తిస్తున్నారు. కంజల్వ ఎత్తిల్ ఎరుపెన్నరిడుమాలే, ఆ కంసుని కడుపులో చిచ్చు అన్నట్లుగా నిలిచినటువంటి ఆశ్రిత వ్యామోహశీలివయ్యా నువ్వు అంటున్నారు. ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కోరిక చేత నీవు జన్మించి ఆ కంసుడు అనేటువంటి వాడు నిన్ను సంహారం చేయాలి అని చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ చిచ్చువై నువ్వే ఆయన గర్భంలో చేరి ఆయన్ని సంహారం చేసావు కదా, నీవు అంత గొప్పది కదా నీ జన్మ. ఎవరు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళని నీవే నాశనం చేయగలవు కదా అని కీర్తించారు. ఉన్నయ్యరు తిత్తువోందం, అలాంటి నిన్ను కోరుకుని మేము వచ్చామయ్యా ఇక్కడికి, నిన్ను కోరుకుంటున్నాం అంతే తప్ప నువ్వు ఇచ్చే సంపదలను మరొకటో మేము కోరుకోవడం లేదు అని స్పష్టపరుస్తున్నారు ఈ గోపికలందరూ కూడా. పరైతరుత్తియాకి, నువ్వు అడిగావు కనుక, మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నావు కనుక, లోకం కోసం మేము వచ్చాము కనుక, లోక కళ్యాణాన్ని అందించడం కోసం నీ దగ్గర ఉన్నటువంటి ఆ పర అనేటువంటి మురళిని మాకు అందించినట్లయితే మేము తీసుకుని లోకానికి మేలు కలిగేలాగా వర్షధారలను కురిపించగలిగినటువంటి వేణు గానాన్ని మేము నీనామ సంకీర్తనం ద్వారా చేస్తామని ఈ గోపికలందరూ కూడా చెప్తున్నారు. తిరుత్తక్క సెల్వమున్ సేవకముం యాం పాడి వరుత్తముం తీరుందు మగళిందు అని ఇంకొక మాట చెప్తున్నారు. లక్ష్మీదేవికి తగినటువంటి మీ ఐశ్వర్యాన్ని, మీ యొక్క వీర చరిత్రాన్ని మేము పాడి మా శ్రమని మొత్తాన్ని కూడా పోగొట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నామయ్యా. అదే ఆనందాన్ని లోకానికి అంతటికీ కూడా పంచాలి అని అనుకుంటున్నాం మేము. కనుక లోకానికి పంచడం కోసం లోకమంతా సంపదలు కావాలని కోరుకుంటుంది, లక్ష్మీదేవి కావాలని కోరుకుంటుందయ్యా. కానీ ఆ లక్ష్మీదేవి ఎవరిని కోరుకుంది? నిన్ను కోరుకుంటున్నది. కనుక నీవెంత గొప్పవాడివి, అలాంటి నిన్ను మేమందరం కూడా కోరుకుంటున్నాము. నీ వలన లోక కళ్యాణకారకమైనటువంటి స్వభావం లోకానికి అందరికీ అందించాలి అని మేము భావిస్తున్నాం స్వామి. కనుక మమ్మల్ని అందరినీ కటాక్షించవయ్యా అని చెప్పి ఈ గోపికలందరూ కూడా ఈ పాసురంలో కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తూ లోక కళ్యాణకారకమైనటువంటి వ్రతంలో కృష్ణుని జన్మ రహస్య విశేషాలన్నింటినీ మనకు అందిస్తున్నారండి. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.